అందరికి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. ఎంత చక్కని వర్తమానం అది. క్రీస్తు యొక్క పాదాలు పట్టుకొని ఆయన పాదములను ముద్దు పెట్టుకొని కన్నీళ్లతో పాదములను తడిపి తల వెంట్రుకలను తుడిచి అత్తరుతో పూసి సుగంధము జల్లిన విషయం చూస్తాం. ఎంతమందికి ఆ సన్నివేశము జ్ఞాపకము చేసుకునేలాగిన హృదయం కదిలించబడిందో లేదో తెలియదు, కానీ నాకైతే చాలా బాగా హత్తుకున్నది. ఎప్పుడు మనం పాదాల మీద పడతాం? ఎవరి పాదాలైనా పట్టుకోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. ముద్దాడుతామా? మనకి ఇష్టం ఉంటే ఏం చేస్తాం? ఎత్తుకొని కూడా తిప్పుతాం, బరువు మొయ్యలేకపోయిన మనిషిని. ఇష్టం లేకపోతే అస్సలు కనీసం మా పేరు కూడా తలము. హృదయంలో వేదన ఉన్న వారికి తెలుస్తుంది, హృదయంలో గాయపరచబడిన వారికి తెలుస్తుంది ఆ బాధ. అయ్యో, నేను ఇంత ఘోరమైన పాపిని, నా పాపములు విస్తారమైన నీ పాపములు క్షమించబడతాయి. మనం ఎలా ఉన్నాం? ఎందుకని మన కన్నీళ్ళు రావు? ప్రార్థన చేస్తుంటే ఎంతమందికి వస్తాయి కన్నీళ్ళు? ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు మనకు తెలియకుండా వచ్చాయి. మంచి అనుభవం, మంచిదే నిజమైతే. ఎందుకు కన్నీళ్ళు రావట్లేదంటే మనకి మన హృదయంలో తృప్తి పడిపోతున్నాం, మనకు కలిగి ఉన్న దాంతో సంతోషంగా ఉంటున్నాం. లోటు తెలియట్లే, హృదయంలో నొచ్చుకున్న స్థితిని జ్ఞాపకం చేసుకోవట్లే. గర్వం, అహము మనలో అడ్డొచ్చేస్తున్నాయి, దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా. ఇప్పుడు ఆరాధనలో కూడా ఆరాధిస్తుంటే నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, వెంకయ్య గారు ఆరాధనలో మమతా గురించి ప్రార్థన ఆవిడ చేస్తుంటే ఆ బాధ వ్యక్తికి తెలుస్తుంది, బాధ కలిగిన వ్యక్తికి తెలుస్తుంది ఆ బాధ. యోనాకు తెలియలే, నినివే పట్టణస్తులు అందరిని చంపేస్తానంటే ఆ బాధ యోనాకు తెలియలే. దేవుని యొక్క బాధ, అయ్యో నా ప్రజలు చనిపోతారే అనే బాధ వాళ్ళకి తెలియలే. ఎప్పుడైతే నినివే ప్రజలు రాజుతో సహా తెలుసుకున్నారో వారికి ఉన్న విలువలన్నీ తీసి పారేశారు పక్కకి. గోను పట్టా కట్టుకొని బూడిదేసుకొని కూర్చున్న వాళ్ళుగా ఉన్నారు. మరి మనం కొంత బంగారం ఉంటేనే విర్రవీగుతాం, కొన్ని స్థలాలు ఉంటేనే రెచ్చిపోతాం. అసలు మనకు తెలియదు, ఒళ్ళు అసలు తెలియదు. నేను ఊరినే అంటలేదండి, నిజం. ఇవన్నీ మనకు కలిగి ఉన్న వాటితో దేవుని దగ్గరికి రావటానికి సిగ్గుపడతా ఉంటాం. ఎందుకని? అయ్యో, నేను ఇంత గొప్పవాడిని, ఈ లోకంలో ఇంత స్టేటస్ కలిగిన వ్యక్తిని, దేవుని దగ్గర ఇలా రావటం ఏంటి, ఇలా ఉండటం ఏంటి? నేను చింతపడాలి. మనం చింతించబడాల్సిన విషయాల్లో మనం ఏం చేస్తాం? అతిశయపడతాం. అతిశయం, గర్వం వేరు. అతిశయం అంటే మొహంలోనే కనిపించేస్తుంది, నేను ఇది అని. దేవుడు అది కాదు కోరుకునేది. తగ్గించుకోవాలి. చూద్దాం రండి. మంచి వర్తమానం ఆరాధనలో విన్నాం. రక్తమాంసాలు వెళ్ళబోక ముందుకు మన స్థితి ఏ రకంగా ఉన్నదో యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయం మనందరికి తెలిసినదే. 39వ వచనం ఒకసారి చదువుదాం. మార్తా, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుని. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు. లేఖనమును ఉద్దేశించి తండ్రి, నీవు మా మధ్య ఉండి మాతో
మాతో మాట్లాడి మా హృదయములను సంధించి తండ్రి మాకు కలిగిన ఈవులన్నిటినీ పక్కన పెట్టి ఇహలోక సంబంధమైన విషయాలన్నిటినీ నీ ఎదుటికి తీసురాక మా రోత హృదయము, మా ఘోరమైన పాప స్థితి కలిగిన ఈ జీవితము నిష్ప్రయోజకంగా మేము నీ ఎదుట సాగిలపడి ఉండగా మా పాపములను క్షమించుచు నీ రక్త మాంసాల్లో పాలిభాగస్తులుగా చేసి నడిపించి బలపరిచిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. నీవే మా మధ్య ఉండి మాతో మాట్లాడి మా ఆత్మకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేసి నడిపించమని క్రీస్తునామం నా ప్రార్థనతో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. చూద్దాము, క్లుప్తంగా ముగించుకుందాం. మనం ఇది మనందరికి తెలిసినదే. ఎవరి గురించి అండి ఇది చెప్పేది? లాజరు, మార్తా మరియా సహోదరుడు లాజరు చనిపోయాడు. చనిపోయి అప్పటికి ఎన్ని రోజులైంది? ఆ విషయం ఇలాగ అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు నా సహోదరుడు అని చెప్పి మార్తా మరియా కబురు పంపించినప్పటికీ ఆయన పరిచర్య భాగంగా ఆయన సువార్థికుడిగా సువార్త చేసుకుంటూ పోవచ్చుండగా ఆ విషయాన్నే లక్ష్యంగా పెట్టుకొని మిగతా వేట్ల మీద కేంద్రీకరించకుండా ఆయన క్రియను తండ్రి యొక్క పనిని కొనసాగించుకుంటూ పోతూ ఉంటే ఈ లోపల ఏమైంది? లాజర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత 4 రోజులైంది, సమాధి చేసి రాయి వేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, దర్శించారు, ఓదార్చారు. పై వచనాలు అన్నీ చూస్తే ఓదార్చారు అక్క చెల్లెళ్ళిద్దరిని. ఏం కాదు, మరలా నీ సహోదరుడు మరలా లెగుస్తాడంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మాకు అది తెలుసు. ఎప్పుడు? మరలా పునరుద్ధానము అయినప్పుడు అందరితో కలిసి అప్పుడు లెగుస్తాడు, అప్పుడు మేము కూడా ఆయనతో ఉంటామని తెలుసు అని చెప్పి ఎవరితో చెప్తున్నాడు? యేసు ప్రభు, సృష్టికర్త, సృష్టించిన కుమారుని పంపించిన యెహోవా దేవుడు పంపించిన కుమారుడిగా వచ్చిన యేసుతోనే చెప్తున్నారు. ఏమని? మనం కూడా ఎన్నో విషయాలు చెప్తా ఉంటాం యేసు ప్రభుకి తెలియనట్టుగా. పరిశుద్ధాత్ముడికి తెలియదు అనుకుంటాం. ఆయన మన పక్కనే కూర్చొని మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాడు. నువ్వు నమ్ముకున్నావు కదా, ఈ లోకయాత్రలో నమ్ముకున్నావు గనక యేసుక్రీస్తు ప్రభువే నా పాపములను క్షమించి నన్ను రక్షణలోకి నడిపాడు అన్న విషయాన్ని నువ్వు నమ్ముకున్నావు గనక మన పక్కనే తిరుగుతూ ఉంటాడు. మనం ఏ పని చేసినా గమనిస్తూ ఉంటాడు ప్రతిదీ. అలాగే ఈ అక్క చెల్లెలు స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే ఎన్నో క్రియలు చేసి, అద్భుత క్రియలు చేసి, మార్చి జనములను ఆశ్చర్యక్రియలు చేసినప్పటికీ వీళ్ళు ఏమంటున్నారు? ఇంకా వాసన కొడుతుంది ఒకటి. రెండవది, తిరిగి లేచినప్పుడు మేము కూడా ఆయనతో పాటు ఉంటాం, పునరుద్ధాన దినం అప్పుడు మేము ఉంటాం అంటున్నారు. ఇప్పుడు లేపుతానరా నాయన అంటే మనం కూడా అంతే, గ్రహింపులోకి ఉండం. మన హృదయ స్థితి ఎలా అయిపోతుంది అంటే మనకు తెలిసిన విషయాలే మనం గొప్ప చేసుకొని చూసుకుంటూ ఉంటాం. పరిశీలన చేయాలి. ఒకటి, తీయమన్నప్పుడు తీయాలి. రాయిని దొర్లించండి, తీయండి అన్నాడు. సమాధి రాయిని తీయమన్నాడు, మనం తీయం. మన హృదయాన్ని ఇంకా అడ్డు పెట్టుకుంటూ ఉంటాం. ఏ విషయాలతో? సంతృప్తి పొందిపోతున్నాంలే, సంపాదించుకుంటున్నాంలే, ఆనందంగా ఉండొచ్చు, మనకు నిలవైన నివాస గృహం ఉంది, మనకి సరిపడా ఆహారం ఉంది, ధనం ఉంది అనుకుంటున్నామేమో. అది కాదు. తీయవలసింది తీసి పక్కన పెట్టాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని ఎదుటికి, దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు ఆయన కొన్ని విషయాలు తీసేయమంటున్నాడు. హృదయంలో నుంచి తీసి పక్కన పారేయాలి. దేవుని సన్నిధిలో మనం ఏడవాలి. ఎందుకు ఏడవాలి? ఎందుకే పద్దాక ఏడాలి? సంతోషించమని ఉందిగా, దావీదు కీర్తనాకారుడు చెప్పాడుగా. లేదు, ఫిలిప్పీ 4:4 ఏముంది? ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అన్నాడు. ఎందుకు ఆనందించమని ఉంటే మీరేంటి పద్దాక ఏడమంటున్నారు అంటున్నారు. మనం పరిశుద్ధులం అయితే ఆనందించవచ్చు. మనం దేవదూతలం అయితే అద్దాక కీర్తించి కొనియాడి ఆయన పొగిడే వారం అయితే తప్పకుండా సంతోషంగా ఉండొచ్చు. మనం చేసేది ఉదయం లెగిస్తేనే పాపమయ్యే అన్ని రాళ్లే అడ్డం, అన్నీ అడ్డమే మన హృదయంలో. ఈ పలానా తీయి నా కొరకు అంటే మనం తీయలేకపోతున్నాం. దేవుని ఆరాధించడానికి కానీ, దేవుని ప్రార్థించడానికి కానీ, దేవుని వాక్యం చదవటానికి కానీ. ఈ రాయి తీయమన్నప్పుడు ఏమన్నారు?
కంపు కొడుతుంది. అబ్బో కంపు కొడితే చనిపోయాడు, 4 రోజులు అయిపోయింది ఇప్పటికి. మనం కూడా ఎన్నో సాకులు చెప్తాం. బాప్తీసం పొందండి అమ్మా యవనస్తులు అంటే, నాకు అదే ఇది అది అయిపోయాక ఇది అయిపోయాక ఏమైపోయాక అన్నీ అయిపోయాక ఇంకా విమర్శ కాదు కానీ కొంతమంది ఆఖరికి ఎలా అయిపోతుందంటే, బాప్తీసము వివాహము చేసుకునేటప్పుడు మనకు తగినట్టుగా లక్షణాలు ఉన్న దేవుని బిడ్డ అయితే మనం బాప్తీసం తీసుకుందాం. దేవుని బిడ్డ కాలేదనుకో మనం అట్లనే పోదాం. బాప్తీసం దేనికోసం తీసుకుంటున్నాం ఇప్పుడు? మన అవసరాల కోసం. అడ్డు ఇదొక తెర అన్నమాట. ఇలా వేసుకుంటాం, ఇలా తీసుకుంటాం, మన ఇష్టం. అది దెయ్యపు లక్షణాలు అవి. యేసు ప్రభు వచ్చి స్వయంగా నేను బ్రతికిస్తానంటే ఏం తీయాలి మనం? రాయి తీయన్నప్పుడు మన పని రాయి తీయటమే. నీకు అడ్డుగా ఉంది ఇది. గత వారంలో నేను ఒక రోజంతా భోంచేయలేదు. సాక్ష్యం చెప్తున్నానండి, నా గురించి గొప్ప చెప్పట్లేదు. అసలు నేను ఎలా ఉండగలుగుతాను? సంతృప్తిగా ఉంటున్నాను. ఏడుపు రావట్లే నా హృదయంలో నుంచి. ఎందుకు రావట్లేదు? నా హృదయం ఏమైపోయింది? తృప్తి పడుతున్నాయి. ఎంజాయ్, తిరుగు, ఆఫీస్కి వెళ్ళు, పని చేసుకో, సంపాదించుకో, తిను, మటన్ తెచ్చుకో, చికెన్ తెచ్చుకో, ఫిష్ తెచ్చుకో, అన్నీ తెచ్చుకో, తిని శుభ్రంగా ఏసీ వేసుకొని పడుకో దెయ్యంలాగా. నా అంతరాత్మతో నేను మాట్లాడుకున్నానండి. చావాలా మనం, కొన్ని చంపేసుకోవాలా దేవుని కొరకు. చచ్చిపోయినప్పుడే మనకు తెలుస్తుంది ఆ బాధ ఏంటి, ఆ బాధ ఇలా ఉంటుందా అని. దినమల్లా ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టా. ఎందుకని? ఆకలేస్తుంది, ఓ పక్కన కడుపు కాలిపోతుంది, ఇంకో పక్కన అయ్యా ప్రభువా నువ్వు 40 దినాలు ఎలా ఉన్నావయ్యా, ఒక్క దినం కోసం నేను అల్లాడిపోతున్నాను. అడ్డు పెట్టేసుకుంటున్నాం అన్నీ. దేవుని దగ్గరికి రానియకుండా ఎన్నో అడ్లు రాళ్ళు పేర్చుకొని ఉంటున్నాం. పైకి మాత్రం మనం ఏం వేసుకుంటున్నాం? రక్షణ వస్త్రం. మళ్ళీ దానికి మేకప్, బైబిలు, పాటలు, వాక్యాలు. అబ్బో గమనించుకోవాలి. దేవుడు పరిశుద్ధాత్ముని దుఃఖపరిచేవాడు ఎన్నడూ ఆశీర్వదింపబడ్డాడు. పరిశుద్ధాత్ముని ఎప్పుడు కించపరచకూడదు. ఆయన మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నారు, నా కుమార్తె ఏం చేస్తుంది, నా సహోదరుడు ఏం చేస్తున్నాడు, నా సహోదరు ఏం చేస్తుంది, నన్ను ఒక్కసారైనా ధ్యానిస్తుందా, నా కొరకు సమయం వెచ్చపరుస్తుందా, దినమంతా వాళ్ళ గురించే చూస్తుందా, ఆలోచిస్తూ ఉంటాడు. అడ్డుగా ఉన్నవి తీయమన్నాడు. అవి దేవుని కొరకు మనం తీసుకొని వచ్చామా మన హృదయ స్థితిలో, అప్పుడు రక్తమాంసాల పారిభాగస్తులుగా అవ్వాలి. రెండోది చూద్దాం. ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఆ సందర్భం కూడా మనకు తెలిసిందే. యోహాను సువార్త 21:6. ఐదవ వచనం చూస్తే, యేసు పిల్లలారా భోజనముకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వానిని అడగగా, వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర ఏం లేదయ్యా, ఎందుకంటే మేము వలలు వేసాం కానీ ఏమీ దొరకలే, కాబట్టి మాకేమీ లేదు. ఇప్పుడు ఏం చేయమన్నాడు? మీ కుడివైపు పోయండి. చెప్పినట్టు వినాలా మనం. చెప్పినట్టు చేస్తే, నువ్వు ప్రార్థన ఇలా చేయి, నువ్వు ఆరాధన ఇలా చేయి, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఈ క్రమంలో ఉండు, నువ్వు వాక్యం ఇలా చదువు, దినమంతట్లో ఇంత భాగం నాకు ఇవ్వు, చెప్పింది చేస్తే మనకు సమృద్ధి వస్తుంది. సమృద్ధి లేకపోవడానికి గల కారణమే అది. తీయమన్నవి తీసేసుకోవాలి, చేయమన్నప్పుడు చేయమన్న పనులు చేయాలి, చేస్తే సమృద్ధి వస్తుంది. ఇంకో భాగం చూద్దానండి. యోహాను సువార్త 2వ అధ్యాయము. ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. అనగా ఇది క్లుప్తంగా మనం వివరిస్తాను నేను.
ఉమ్, 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 ఉమ్. నాతో నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదా నేను. ఆ, 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 ఉమ్, 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 ఉమ్. చాలు, ఒక్క నిమిషం ఉండండి. ఈ వచనం చదువుతున్నప్పుడు యేసు ఆ బాణం నీళ్లతో అంచుల మట్టుకు ఆ, నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు. మొట్టమొదటిది ఏం చూసాం? తీయవలసినవి తీసేయాలి. రెండవది ఏది చెప్పాడో, ఏదైతే వాక్యం సెలవిస్తుందో అది చేయాలి. మూడవది ఏం చేయబడాలి? అంచుల వరకు ఏటితో నింపుకోవాలి? అక్కడ బాణాలను నీళ్ళతో నింపాడు. ఇప్పుడు మన హృదయాల్ని వాక్యముతో నింపుకోవాలి. మన నోరు తెరిస్తే కంపే. కంప కదా, ఏమొస్తుంది కంప అంటే? అస్సలు తృణీకరణ, అసహ్యము, ఏడుపు, గోల, పెడబొబ్బలు, సంతోషమే లేదు నోరు తెలిస్తే. ఎదటోడు చచ్చిపోతాడు, కొన్నిసార్లు చచ్చిపోవాలరా బాబు నేను అనిపించేలాగా చేస్తాం మనం. మన అంచు మట్టుకు ఏముంది? మన హృదయపు అంచుల మట్టుకు ఏమున్నది? సగమేమో దేవుడు ఉన్నాడండి, సగమేమో మనకు కావాల్సింది నింపుకున్నామండి. మనం ఎక్కువ ఏం తీస్తామండి? ఎప్పుడు ఆ బావిలో ఛేదిస్తుంటే ఎప్పుడు మురికి నీళ్ళు వస్తున్నాయండి. ఎందుకు వస్తాయండి? వాక్యం వెళ్తుంది కానండి, మళ్ళీ అది మలినం అయిపోతుందండి. కాబట్టి ఏం చేయాలి? ఆ కుండ బద్దలు కొట్టేయాలి, కొత్త కుండ పెట్టాలి. అక్కడ హృదయము కొంచెం ఉన్నా చాలు అంట. ఈ ద్రాక్షారస కుండలు ఎలా ఉన్నాయి? రాతి బాణలు ఎలా ఉన్నాయి? శుభ్రము చేయబడి ఉన్నాయా, అశుభ్రంగా ఉన్నాయా? శుభ్రము చేయబడి కొత్త బాణలు అక్కడ ఉన్నాయి. వాటిని ఏం చేయమన్నాడు? అంచులు మట్టుకు నింపమన్నాడు మంచినీళ్ళతో. మన హృదయంలో చిన్న మలినము, ఇంత తప్పు ఉన్నా, కీడు చేయాలని ఆలోచన ఉన్నా, మొత్తం అంతనే కదా. కడివెడి పాలల్లో ఒక చిన్న బిందు అంతా విషం కలిపితే చాలు, పాలంతా ఏమైపోయింది? పడైపోతే బాగుంటాయా? అది ఒక్కటే తీసి పక్కన పెట్టి మిగతాది వాడుకుందాం అంటాం. కుదరదు, అయిపోయింది. మన అంచుల మట్టుకు దేవుని వాక్యం చేత నింపబడాలి. 3 విషయాలు చెప్పాను. ఒకటి, అడ్డుగా ఉన్నవి తీసివేయాలి, తీయమన్నప్పుడు తీసివేయాలి. తర్వాత చెప్పిన పని చేసుకుంటూ పోవాలి. మూడవది, అంచుల మట్టుకు మన హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యం అంటే మనం ప్రతి క్రియ వాక్యం పూర్వకంగా వెళ్తుంది. అప్పుడు ప్రార్థన ముందు వెళ్ళిపోద్ది. ప్రతిదానికి ముందు దేవుడితో మాట్లాడతా. ఏ విషయం మీతో మాట్లాడాలన్నా దేవునితో మాట్లాడాలి. నేను ముందు మాట్లాడిన తర్వాత నేను చేయగలను, లేకపోతే లేదు. నా సొంత మాటలైతే బోల్డ్ అంత డప్పు కొట్టుకోవచ్చు నేను. దేవుని వాక్యం మనం చదువుకునేది ఎవరిదో కాదు కదా, దీని ప్రకారం జీవించమని చెప్తున్నాడు దేవుడు. ఒక 5 విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను. 5 పాయింట్లు. మంచం కొనుక్కోగలం, నిద్రను కొనుక్కోగలమా? ఇప్పుడు లాజరు నిద్రించానని ఉంది అందులో. లాజరు నిద్రిస్తున్నాడు. నిద్ర ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా? ఎన్ని రకాలు ఉంటాయి? 3? 3? సంఖ్య చెప్పండి, ఎంతమందికి ఎన్ని తెలుసు? నిద్రలో ఎన్ని రకాలు? 3. 4 ఉన్నాయి. 4 నిద్రల గురించి చెప్తా. ఫస్ట్ నిద్ర సహజ నిద్ర. సహజంగా నిద్రపోతే చీమ చిటిక్కైనా గబుక్కుని లెగిస్తారంట. గాఢ నిద్ర ఏం చేస్తుందంట? ఎంత శబ్దం చేసినా ఒక్కొక్కసారి లెగరు, కానీ లెగుస్తాడు.
ఏదో సమయంలో తన అలసట తీరి చక్కగా నిద్ర అంతా అయిపోయిన తర్వాత లెగిస్తాడు. మూడోది లోకంలో నిద్రించాడు, మరణించాడు ఈ లోకంలో, ఇంకా తిరిగి లేకటం లేదు, అయిపోయింది. క్రీస్తునందు నిద్ర, మరణ నిద్ర ఒకటి, క్రీస్తునందు నిద్రించడం. క్రీస్తునందు నిద్రించాడంటే మరలా దేవుడు మరలా వచ్చినప్పుడు మరలా లెగిస్తాడు. 4 రకాలు ఉంటాయి నిద్రలు. ఒకటి సహజ నిద్ర, రెండవది గాఢ నిద్ర, మూడవది మరణ నిద్ర, నాలుగవది యేసు క్రీస్తునందు నిద్రించడం. నిద్రించిన ప్రతి ఒక్కరు, క్రీస్తునందు నిద్రించిన ప్రతి ఒక్కరు మరలా తిరిగి లెగిస్తారు. నిద్రను కొనగలమా? ఫర్నిచర్ అంతా కొనుక్కుంటాం, మంచి మంచం కొనుక్కుంటాం, కానీ నిద్రని ఒక 100 రూపాయలు పెట్టి షాప్లో కొనుక్కోగలమా? కొనుక్కోలే. రెండవది ఆరోగ్యం కొనగలమా? మందులు కొంటాం కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలే. మూడవది ఆహారం అయితే కొనుక్కుంటాం కానీ నా ఆకలి కావాలి అని కొనుక్కోగలమా? నాకు ఆకలి అవ్వట్లేదండి, ఆకలి పుట్టేలాగా నాకు ఆహారం కావాలి లేకపోతే మందులు కావాలని కొనుక్కోగలమా? నిద్ర కొనుక్కోలేం. తర్వాత ఆకలి కొనుక్కోలేం. రెండవది ఆరోగ్యం కొనుక్కోలేం. మూడవది ఆకలి కొనుక్కోలేం. నాలుగవది అందం కొనుక్కోగలమా? ఆభరణాలు మాత్రం కొనుక్కోగలం. ఇవన్నీ రిఫరెన్స్లు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకులే, టైం అయిపోతుంది, చాలా సమయం అయింది మీకు అని చెప్పి క్లుప్తంగా చెప్తున్నా. ఆఖరిదిగా జ్ఞానము కొనుక్కోలేం, పుస్తకం మాత్రం కొనుక్కుంటాం. 5 విషయాలు. ఒకటి, ఫస్ట్ది ఏంటిది? ఫర్నిచరు, బెడ్ అన్నీ కొనుక్కోవచ్చు కానీ నిద్ర కొనుక్కోలేం. మందులు అయితే కొనుక్కోగలుగుతాం కానీ ఆరోగ్యం కొనుక్కోలేం. ఆహారం కొనుక్కోగలం కానీ ఆకలిని మాత్రం కొనలేం. ఆభరణాలు కొనుక్కోగలుగుతాం కానీ అందాన్ని కొనుక్కోలేం. 5వది చదువు, పుస్తకాలు కొనుక్కోగలుగుతాం కానీ జ్ఞానం కొనుక్కోలేం. స్కూల్కి వెళ్ళిన ప్రతి వాడు పాస్ అయిపోడు, బాప్తీసం పొందేసి సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పరలోకం పోరంట. తెలుసా? బాగా మంచి సామెతలు ఇవన్నీ, అనుభవపూర్వకంగా తెలిసినవి ఇవన్నీ. స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు పాస్ అయిపోడు, చదవడో తర్వాత విషయం, పాస్ అవడంట. ప్రతి ఒక్కళ్ళు పాస్ అవరంట. రక్షణ పొందేసి సంఘానికి వచ్చేసి ఆరాధించేసి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కడు మరి ఎప్పుడు చేరతాడు అంటే అడ్డుగా ఉండవలసినవి తీసేసుకోవాలి, చెప్పినవి చెయ్యాలి. మూడవది అంచులు మట్టుకు నింపబడాలండి. అయ్యో, మీరు ఏంటి నిద్రపోతున్నారేంటి? హల్లెలూయా చెప్పండి. లేదు, రావట్లే హల్లెలూయా అంటున్నారు. హల్లెలూయా. ఏమేమి ఉండకూడదు? ఒకటి, అడ్డుగా ఉన్నవి తీసేయాలి. దేవునికి ఇంకా మనల్ని తీయమన్నవి, ఇది అడ్డుగా ఉంది తీయండి, నేను బ్రతికిస్తానంటున్నాడు. మనం బ్రతికింపబడేలాగా ఉండాలి అంటే ఆత్మీయంగా అడ్డుగా ఉన్నవి తీసేయాలి. రెండవది చెప్పింది చేయటమే, ఆయన ఏది చెప్పాడో చేసుకుంటూ పోవటమే. మూడవది మన హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యం ఉన్నప్పుడు జీవజలాలే ప్రవహిస్తూ ఉంటాయి. ఈ 5 విషయాలు కూడా మర్చిపోమాకండి. ఏమేంటి? నిద్ర రాదు, ఆకలి కొనలేము, ఆరోగ్యం కొనలేము, అందం కొనలేము, జ్ఞానం కూడా కొనలేము. ఓకే, మన సహోదరిగా నేను ఒక విన్నపం చెప్తున్నాను. మన సహోదరిగా మమత గురించి ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. ఆ బాధ తన మాటల్లో నేను మాట్లాడినప్పుడు, ఒక గాయపడితే ఎంత బాధపడతాం మనం అంటే, హృదయంలో గాయపడితే ఎంత బాధ వస్తుంది తెలుసా? ఎవరైనా
పడ్డారా? హృదయంలో గాయం నాకు తగిలిందని ఎన్నిసార్లు ఏదో ఒక తరుణంలో గాయపరచబడితే వచ్చే బాధ వేరండి. అది ఓదార్పు రాదు, తీర్చబడదు అది. ఆ బాధ కలిగి ఉండాలి మనం. మన సహోదరి ప్రాంతం కాని ప్రాంతంలో ఉంది, ఎంత బాధపడుతుందో. మన కుటుంబంలో ఉన్నవారైనా సరే, మన కుటుంబంలో వ్యక్తిగతంగా జరుగుతున్న వారికి ఆ బాధ, హృదయంలో బాధ కలిగినప్పుడు ఎంత బాధ కలుగుతూ ఉంటుందో అది మనకు అర్థం కాదు. మనం ఏదో ఆలోచించుకొని తృప్తిగా ఉంటున్నాం కదా, మన సంతృప్తిగా ఉంటున్నాం కాబట్టి మనం ఏం ఆలోచించం. ఆ ఒక్క క్షణం మనం ఆలోచిద్దాము, దేవుని రక్త మాంసాల్లోకి వెళ్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.